3.5 సంవత్సరాల ట్రైనింగ్ ఇచ్చినటువంటి మరి ఆ దేవుడు నీకు వెళ్ళేటప్పుడు నిద్రపోతున్నారు. ఏమన్నాడు? ఒక గడియ అయినను నాతో కూడా మేలుకొని ఉండలేరా? ఒక గడియ అయినను నాతో మేల్కొని ఉండలేరా? కొంచెం మార్పు ప్రియులారా, అక్కడ కోల్డైట్ ప్రియులు అని చెప్పలేదు కానీ ఒక గడియ అన్నాడు. అంటే ఒక సర్టన్ అమౌంట్, బహుశా ఓ పూట, ఓ 2 గంటలు, ఓ గంటన్నర, ఒక గడి అంటే ఇంచుమించుగా బైబిల్ ప్రకారంగా చూస్తే నిక్కచ్చుగా మనము చెప్పాలంటే చెప్పలేం కానీ ఇంచుమించుగా ఇప్పుడు మనం ఉన్నటువంటిది ఎక్కువసేపు కొనసాగింపు చేద్దాం మనం చేసినటువంటి ప్రయత్నాలు కాకుండా ఓ గడి కూడా తెలుపునివ్వడం లేదా అంటున్నాడు ఆయన. ఎందుకు అలాగా ఆయన ప్రార్థనలో ఉండగలడంటే శోధనలో ప్రవేశించకుండానట్లు. హల్లెలూయా. చాలా మంది శోధనకి గురవడానికి గల కారణం ఏంటంటే ఏమి లేక? ప్రార్థన లేక. ప్రార్థన స్థితి గతులను మార్చునని గ్రంథములో ఉన్నది. శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు ఎలా ఉండి ప్రార్థించాలి? మెలకువగా ఉండి ప్రార్థించాలని చెప్పారు అక్కడ. అయ్యా, అక్కడ ఆత్మ బాగోలేదని కాదు, వాళ్ళకుంది. యేసు ప్రభువు గారు మా గురువు గారు, మేము నేర్చుకోవాలని మనకున్నట్టుగానే వాళ్ళకే ఉంది. కానీ ఆత్మ శుద్ధంగా ఉంది, కానీ ఏమి సిద్ధం కాలేదు. శరీరము బలహీనం. మనము కూడా ఒక ఆయన రాశాడు శాస్త్రవేత్త, ఒకరికి ఏమీ తెలంట, ఏమీ తెలంట, సంగతి తెలంట, ఏమీ తెలండి, ఏమీ తెలంట, సంగతి తెలంట. పక్కి బాబు నేనా రాసినాడు ఎవరు చూసి అయ్యి బాబోయిందో నిజంగా దేవుడి మాటలు బైబిల్లో దీనికి ఈక్వలెంట్ చాలా ఉంటాయి. కానీ నీకు ఎక్కడిచ్చాడయ్యా ఆ సంగతి? దేవుడు కలిగించాడయ్యా. నువ్వు మామూలు భాషలో చెప్పండి. వాడికి ఏమి తెందావు, ఏమి తెందాను, సంగతి తెందావు. ఎంత దౌర్భాగ్యం. మరి ఏం చెప్తే అర్థమవుతాడంటే వాడికి ఏమి తెందావు, నీకు ఏమి తెందాను అనుకో, అది అసలు ఏమి తెందంటే ఆ మాట కూడా తెందంటే. పిల్లరా, మనకు మనమే తీసుకుందాం ప్రతిదిని. నిలకడగా ఉండి ప్రార్థించుడి అనగా నువ్వు ప్రార్థన చేసేటప్పుడు అంటే 5 ఇంద్రియాలతోనూ కనుముకు చెవి నాలుగు ద్వారా అర్థం చేసుకోవాలంటే ఓ కొన్నిలాగేసి ఓ కొన్ను మూసుకుని మెలకుగా ఉంటే పూర్తిగా నిద్రపోకుండా ఉంటాడు. అది కాదంటున్నారు ప్రణయం గారు. మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మెలకువగా ఉండేటట్టు ఏంటి? దేవుని రాకడు కొరకు ఎదురు చూచుట. ఎల్లప్పుడూ ప్రార్థన చేయుడి, ఎలా తెగక ప్రార్థన చేయుడి, విసుగక ప్రార్థన చేయుడి. ఇలా ప్రార్థన చెయ్యాలనుకుని అందరికీ తెలుసు, ఇసుకుని చేస్తారు కొంతమందికి. అందుకే ప్రతి ఆరోగ్యంలోని వరుసగా 12 మంది చెప్తే 12:05, కొంతమంది 2 నిమిషాలు ఎక్కువ వెళ్తారు, 12:07, అది 84 గంటలు. అయినా కానీ వరుసగా ప్రార్థన చేయిస్తారు. ప్రతి కోరు ఆరాధనలో ముందు అరగంట అన్నారు బ్రహ్మయ్య గారు, కానీ మనం 50 నిమిషాలు, గంట, ఒక్కోసారి గంట కూడా దాటారు. కానీ ఈ బుధవారం రాత్రి ప్రార్థనలో నేను ఈ చిట్టగా మార్చాను. ఎందుకు మార్చాను? అప్పుడులాగే మనకు వచ్చిన వాళ్ళు ప్రార్థన చెయ్యాలంటే శరీరం ఎలాంటిది? బలహీనమైంది. కొంతమంది విసుక్కోవాలని, కొంతమంది అయితే బాబుతో వెళ్తున్నాడు బాబు అస్తమాని ఇలా ప్రార్థన అయితే ఉండగలం
అంటే అందరు కాదు, అంటే మనస్సులో కొత్తలను సైతానుడు ఎల్లప్పుడూ జరిగే గొప్ప యుద్ధం. ఆత్మకి శరీరానికి పోరాటం అన్నమాట అది. పిల్లలు గురించి నేను ఏం చేశాను, ముగ్గురే ప్రార్థన చేయడం. మేమేం చేసాం, ఫస్ట్ సరిగ్గా 6 అయ్యేసరికి ముగ్గురు వచ్చాం. ఇంకా అప్పుడు వస్తారు అని చూడటం అది ఆరాధనకి ఖచ్చితంగా ముగ్గురు. నా దేవుడు చదువు ఉంది లేకపోతే ఇతను ఏ పని చేస్తాడని దేవుడు చూడటం, తలాంతి వెళ్ళేదని లోపల దేవుడు ఆ ప్రేరణ వచ్చేస్తుంది. ఆ టైంకి ఎవరో మామూలు పర్మిషన్ అక్కడ లెగిసిపోయి ఏమంటే నేను ఇలా చేస్తాను అని కూడా వచ్చేస్తారు. కాబట్టి మీరు చూడు, నేను ఎవరో ఒకరు కొరకు ప్రార్థించబోతున్నప్పుడు ఏదో జరగవలసి ఉంది. స్నేహితులారా, నువ్వు ఎప్పుడు ఓడిపోతావంటే ప్రార్థించినప్పుడే. హల్లెలూయా. ప్రార్థన ఎప్పుడైతే తక్కువైందో అప్పుడే నీవు ఓడిపోతావు. కీలకమైంది ప్రార్థన. అడుగుట వలన పొందుకుంటారు. నీవు అడుగనంత వలన అడగకపోవుట వలన పొందుకొనలేకపోవచ్చున్నావు. నీవు నమ్మలేకపోవచ్చున్నందున అడగలేకపోతున్నావన్నారు ఇక్కడ. అబ్బా, మీ సంతోషం పరిపూర్ణమగునంతగా అడగండి. అడిగి మీరు అడిగిన దానిని పొందుకున్నామని నమ్మండి, దానినే పట్టుకోనండి, దేనిని విడిచిపెట్టవద్దు. యేసు ఎవరు అనే ప్రసంగంలో రాసింది. అన్ని ప్రార్థన గురించి ఈ ప్రార్థన వస్తాం. ప్రియులారా, మామూలు ఆరాధనలో ఈ ప్రార్థన గురించి ఎంతసేపు చెప్పం కదా. మరి ఏంటంటే కొత్తసేపు అయినా మనము ఒక 20 నిమిషాలు, ఒక అరగంట అయినా చెప్పుకోవాలి. కాబట్టి మరి మనం ఇక్కడ ఈ విషయాల్ని నేను త్వరలో మరి అక్కడ మన ఫ్రెండ్స్ ఉన్నారు, వారిని వాడాలి. కాబట్టి నేను కొంచెం ఒక 5 నిమిషాల్లో దీన్ని కట్ చేద్దామని చూస్తున్నాను. నీవు అధికంగా తినొచ్చు, అనారోగ్యాన్ని కలుగు చేసే మంచి చల్లటి నీటిని కావలసినంత తాగి ఉండొచ్చు. ఎప్పుడు కూడా ఎక్కువగా ప్రార్థించుటలో దేవుని ప్రేమ ఎక్కువగా కలిగి ఉన్నామని నేను నమ్ముటలేదు. చాలినంతగా నీవు ప్రార్థించలేదు. ఎందుకు అనేక మంది క్రైస్తవ జీవితము జీవించుట కష్టమని అనుకున్నారు. కొంతమంది, అందరూ కాదు, కొంతమంది బాగానే ఉంటారు, కొంతమంది మధ్యస్థంగా కొంతమంది కలుగుతారు, కొంతమంది అయ్యో ఈ క్రైస్తవులుగా జీవించడం అంటే చాలా కష్టం. ఎందుకు కొంతమంది క్రైస్తవ జీవితము జీవించుట కష్టమని తలంచేతనే ప్రసంగంలో చాలినంతగా నువ్వు ప్రార్థన చేయట్లేదు, చాలినంతగా తింటున్నావు, చాలినంతగా కేకలేస్తున్నావు, చాలినంతగా తాగుతున్నావు, చాలినంతగా మాట్లాడుతున్నావు, కానీ చాలినంతగా ప్రార్థన చేయట్లేదు అని చెప్పాడు.